పురాణాల కాలం నుంచి కూడా జర్నలిస్టు అంటే నిందారోపణలే. మన పురాణాలను కనుక చూస్తున్నట్లయితే అలనాటి జర్నలిస్టు విలేకరి ఎవరు అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వార్తలు మోసిన నారద మహర్షి. నారద మహర్షిపై కూడా ఎప్పుడు కూడా పుల్లలు పెట్టేవాడు లేదా కలహ భోజనుడు ఇలాంటి నిందారోపణలతో కాలం చాలామంది వెళ్ళదీశారు. వాస్తవానికి ఆయన కలహ భోజన ప్రియుడా, వార్త ఏదైతే తన మాటల ద్వారా తన ఒక వార్తను అందించడం ద్వారా అక్కడ చాలా వరకు సమస్యల పరిష్కారం కోసం ఆయన వార్తలు మోసుకెళ్ళేవాడు. అందుకే మనము భారతీయులందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల పరంగా నారద మహర్షిని ఈనాటి జర్నలిస్టుతో పోలుస్తాం. ఇక ఈనాడు జర్నలిస్టులు కూడా ఇప్పటికీ చాలామంది ఈసడించుకుంటూనే ఉన్నారు. మనం నిన్నగాక మొన్న చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులు అంటేనే మండిపడే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవంగా జర్నలిస్టు ఎవరు, జర్నలిజం అంటే ఏమిటి అనేది మనం కొంచెంసేపు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. వాస్తవంగా జర్నలిజాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే మొదటి తరంలో కేవలం ఇంగ్లీష్ వారి కాలంలో ఒక పేపర్పై పెన్ను ద్వారా రాసి వార్తల పేపర్లుగా సమాచారాన్ని పంపిణీ చేసేవారు. తదనంతర కాలంలో ముద్రణా యంత్రం కనుగొనబడింది. టైపిస్ట్ లాంటి సాధనంతో కొంతవరకు వార్తలను టైపు ద్వారా ప్రింట్ చేసి పబ్లిష్ చేశారు. తదనంతర కాలంలో మరింక ఫాస్ట్గా ముద్రణా యంత్రం కూడా రావడం జరిగింది. దాంతో ఇంకా కొంచెం వేగం పెరిగింది. పత్రికలను ముద్రించి ఆయా సమూహాలకు లేదా ఎవరికైతే ఆ పత్రికను చేరవేయాలని అనుకుంటున్నారో ప్రజల్లోకి ఆ పత్రికలను బట్వాడా చేసేవారు. ఇక కొంత ఒక 20-30 ఏళ్ళ కిందికి వచ్చేసరికి గడిచిన 30 ఏళ్ళను కనుక మనం చూస్తున్నట్లయితే ప్రధానంగా పత్రికలు అత్యంత విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, వార్తా పేపర్ కావచ్చు, కృష్ణా పత్రిక కావచ్చు, నాడు వారి ఆ పత్రికలు సమాజంలో అత్యంత ఆదరణీయ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వాటిల్లో వార్తలు రాసే వ్యక్తులకు కూడా సమాజంలో మంచి గుర్తింపు లభించింది. ఒక దశలో ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రాంతాన్ని ఈనాడు పత్రిక పూర్తి స్థాయిలో వెళ్ళింది. అంటే ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది అంటే చాలు, అది సర్కారు ముద్రలాగా, ఒక జీవోలాగా ప్రజలు భావించేవారు. అంతలా పత్రికల యొక్క ప్రాధాన్యత పెరిగింది. తదనంతర కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నట్లయితే విజువల్స్లో, అంటే పత్రికల్లో అయితే వార్తలు, ఈనాటి జరిగిన వార్తలన్నీ విలేకరులు ఎక్కడికక్కడ సేకరించి సాయంత్రానికల్లా తమ కార్యాలయాలకు పంపించి ప్రొద్దున అవి రాత్రిపూట వాళ్ళు ప్రింట్ చేసి ప్రొద్దున కల్లా పేపర్ వచ్చేది. అంటే ఈరోజు జరిగిన వార్త రేపటి ఉదయానికల్లా తెలిసేది కాదు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా రాకతో మనకు తెలిసిందే ఒక విప్లవమే మొదలైంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ రోజు వార్త ఆ రోజే, అది కూడా విజువల్స్లో, చిత్రీకరణలో, చిత్రాలకు విజువల్స్లో, మాటల రూపంలో జర్నలిజం కొనసాగింది. కొంతవరకు ఈ పత్రికల యొక్క ప్రాశస్త్యాన్ని ఎలక్ట్రానిక్ మీడియా కట్టడి చేయగలిగింది. ఎలక్ట్రానిక్ మీడియా అనంతరం ఇక ఇంకా ముందుకు, అంటే ఇంకా దగ్గరికి వచ్చినట్లయితే గడిచిన 10 ఏళ్ల కాలంలో డిజిటల్ మీడియా కూడా అత్యంత వేగంగా విస్తరించింది. మరి ఈ 4-5 సంవత్సరాల కాలంలో మాత్రం డిజిటల్ మీడియా ఎనలేని అవకాశాలను అందిపుచ్చుకుంటూ మార్కెట్లోకి అత్యంత వేగంగా విస్తరిస్తూ వెళ్తోంది. ప్రధానంగా పేపర్లను ఈ పేపర్ లాగా PDF రూపంలోనే కాకుండా డిజిటల్ రూపంలో, చిత్రీకరణ రూపంలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాను తలదన్నేలా యూట్యూబ్లో వార్తలను కూడా ప్రసారం చేస్తూ జర్నలిస్టు తన
ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఈనాడులో లాంటి సంస్థల్లో, ప్రధానమైన సంస్థల్లో పనిచేస్తున్నట్లయితే ఒకరి నియంత్రణ అక్కడ ఉండబడింది. కానీ డిజిటల్ మీడియాకు వచ్చేసరికి నియంత్రణ అనేది లేకుండా తక్కువ పెట్టుబడితో కూడా ఆ సంస్థను స్థాపించుకొని తనే నిర్మాణం చేసుకొని ముందుకు వెళ్ళగలిగే వెసులుబాటు డిజిటల్ మీడియా ఇచ్చింది. అయితే ఇందులో కూడా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ నేను మీడియా ప్రధాన క్రమాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీడియా ఏ విధంగా ప్రజల్లోకి అంటే డెవలప్మెంట్ జరిగిందో ఆ రకంగా డెవలప్మెంట్ జరుగుతూ ఈరోజు మనం చూస్తున్న మీడియాను డిజిటల్ మీడియాగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఇటు రాజకీయ నాయకులను కూడా మనం చూస్తున్నట్లయితే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తన హోదాలో ఏదైతే జర్నలిస్టులపై ప్రతి ఒక్కడు గొట్టం పట్టుకొని వస్తున్న ప్రతి గొట్టం కాడంటూ వ్యాఖ్యలు చేశాడో, అంటే ఆయన్నిదేమీ తక్కువ చేస్తున్నట్లు కాదు, కానీ ఏదైతే అసహనాన్ని ప్రదర్శించాడో ఈ అసహనం ఇటు ఏదైతే జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కుతూ వస్తుందో ఈ కొత్త పుంతల మాదిరిగానే రాజకీయ నాయకుల్లో కూడా తరాలు మారుతున్న కొద్దీ వారి యొక్క రాజకీయ నేపథ్యం కూడా మారుతూ వస్తుంది. మనం స్వతంత్ర కాలంలో చూస్తున్నట్లయితే అలనాటి రాజకీయ నాయకులు కనుక మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే చెందిన సరోజినీదేవి గాంధీ మహాత్ముడు ఇచ్చిన పిలుపు మేరకు తన ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ కూడా స్వాతంత్ర ఉద్యమంల కోసం ఖర్చు పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ప్రజలకు, సామాన్యులకు న్యాయం జరగాలంటూ రాజకీయ నాయకులు రోడ్డెక్కేవారు. అందుకోసము కాలినడకన కనీసము వారు ఏదైతే ఆ రాజకీయము తన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారో ఏ రాజకీయ నాయకుడు కూడా స్వార్థంతో మెలిగిన దాఖలాలు మనకు కనబడవు. కానీ రాను రాను ఎలాగైతే జర్నలిజం యొక్క విలువలు ఏ విధంగా మారుతుంటూ వచ్చాయో అదేవిధంగా రాజకీయ నాయకుల పంథా కూడా మారుతూ వచ్చింది. తదనంతర కాలంలో కేవలం స్వాతంత్రం కోసం అప్పుడు మేము ఓట్లు అన్న రాజకీయ నాయకులు రాను రాను తాయిలాలు ప్రకటించడం, మీకు ఇది చేస్తాం, మాకు అది చేస్తాం అనుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం, మందు తాగించడము, డబ్బులు పంచడము, హత్యలు చేయడం, ఎదుటి యొక్క తనకు అపోజిషన్ నాయకులను చంపించడము, ఇలాంటి నేరాలతో కూడా రాజకీయ నాయకుల పంతా మారింది. ఒక దశలో నాకు అపోజిట్గా నాయకుడే ఉండొద్దు అంటూ రకరకాల ప్రయోగాలు చేసి హత్యలు చేయించిన సంఘటనలు కూడా మనం చరిత్రలో చూస్తున్నాం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ జర్నలిజంలో కూడా విలువలు మారాయి అని చెబుతున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారే కాదు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విలేకరి దెబ్బన తనను ఏదైనా ఎదుటి ప్రశ్న వేసినట్లయితే ఆడోడు ఈడోడు మోపాయిన ఆడు గొట్టంగాడు అనుకుంటా ఈసాడించుకునేవాడు. అంటే దాని అర్థం కూడా ఆయన తిట్టనప్పటికీ, అంటే వ్యక్తిగత దూషణ చేయనప్పటికీ కూడా ఆడోడు ఈడోడు మోపాయిన ఆడు అని అంటే కూడా దాని అర్థము ఒక రకంగా జర్నలిజాన్ని కించపరిచినట్లే. ఈ అసహనం అనేది అంటే ఇరువైపులా, ఇటు రాజకీయ నాయకుల వైపు రాజకీయ నాయకులు చేస్తున్న ఏదైతే అవినీతి అక్రమాలను చూసి ఈ జర్నలిజంలోని వ్యక్తులు కూడా వారిని పావులుగా వాడుకుంటూ, అంటే ఒకరికొకరు అనుసంధానంగా ఇటు రాజకీయ నాయకుల్లో విలువలు మారుతూ ఉన్నాయి, ఇటు జర్నలిస్టులో కూడా విలువలు మారుతూ ఉన్నాయి. జర్నలిజం అంటే ఒకప్పుడు జర్నలిజం అంటే నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును మాత్రమే బయట పెట్టగలిగే వ్యవస్థ. తెలంగాణలో మనం తెలంగాణ ప్రాంతాన్ని కనుక చూస్తున్నట్లయితే అలనాటి నియంత అయినటువంటి నిజాంను కూడా గడగడలానించిన షోయబ్ ఉల్లా ఖాన్ ఆయన ఎంత అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన ధీటిని, తన యొక్క ధైర్యాన్ని చూపెడుతూ తన పత్రికను, ఇమ్రోజ్ పత్రికను నడిపి నిజాంకు వ్యతిరేకంగా పత్రికను నడిపి ప్రజల్లో అత్యంత ఆదరణీయమైన చరిత్రను రాసుకున్నాడు. ఇప్పటికీ మనం ఆయనను షోయబుల్లా ఖాన్ను మనం ఈనాటికి మనం స్మరించుకుంటున్నామంటే దాని అర్థం ఆయన అవినీతిని ప్రశ్నించినందుకే, నిజాం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకే. అదే సాధారణ జర్నలిస్టులను ఎందుకు మనం గుర్తుంచుకోవడం లేదు ఈరోజు? ఎన్నడో 1947-48లో నిజాం
నిజాంను ఎదిరించిన ఇమ్రోజ్ పత్రిక ద్వారా పరిచయమైన షోయబుల్లా ఖాన్ మనం ఈనాటికి గుర్తుంచుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. అంటే అంతటి నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ కావడమే కారణం. ఇక్కడ పత్రికలు, ఆయా యాజమాన్యాలు కొన్ని రాజకీయ పక్షాల వైపు నర్మగర్భంగా ఉండడం, అది ఒక 20 ఏళ్ళ క్రిందటి వరకు జరిగింది. అంటే సంథింగ్ ఒక పత్రిక, ఒక ప్రధాన పత్రిక ఒక రాజకీయ పార్టీ వైపు, అంటే సంథింగ్ ఇప్పుడు మనం ఈనాడు కనుక మనం చూస్తున్నట్లయితే ఈనాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనబడేది. అంటే నర్మగర్భంగా, అదేం బాహాటంగా కాదు, నర్మగర్భంగా తెలుగుదేశం అనుకూలంగా వార్తలు వచ్చేవి. ఇక రాను రాను ఈ నర్మగర్భాలు అన్న సంగతి పోయి బాహాటంగా అనే కాడికి వచ్చింది. ఇక ఇప్పుడైతే ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి తనకో సొంత ఛానల్, యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో తనకో సొంత ఛానలు లేదా పీడిఎఫ్ పేపరు, ఏదో ఒక మీడియా లేదా మాధ్యమం లేదా సోషల్ మీడియాను కూడా విస్తృతంగా తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం జరిగింది. తన సైన్యంలోని, తన అనుయాయుల్లోని కొంతమందిని సెలక్షన్ చేసి దానికి వారిని ప్రతినిధులుగా పెట్టేసి తనకు సంబంధించిన వార్తలు ప్రచారం చేసుకోవడం, ప్రచారం కల్పించుకోవడం ఇలాంటి విషయాలు చేస్తూ జర్నలిజాన్ని, అసలు ఇది జర్నలిజమా, ఇదేనా జర్నలిజం, ఇదే జర్నలిజం అనే కాడికి కూడా తీసుకువచ్చారు. ఇప్పుడైతే ఈ డిజిటల్ మీడియా కొంచెం విశృంఖలతను స్టార్ట్ అయిందో, అంటే ఈజీగా స్వేచ్ఛగా తమ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కుతో కొంత పెట్టిపోవడం కూడా జరిగింది. అవతల వ్యక్తులను యూట్యూబ్ మాధ్యమంగా, ఆయా ఛానళ్ళ మాధ్యమంగా విమర్శించడం, తిట్ల పురాణాన్ని ప్రసారం చేయడం, ఆ రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని తిట్టడం, దానిని ఈ ఛానల్లో ప్రసారం చేయడం, దాన్నే జర్నలిజం అనుకోవడం, ఇలాంటివి కూడా జరిగాయి. అయితే దీనికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాని దాన్ని ఆసరాగా చేసుకొని అసహనం పేరుతో ఆ గొట్టము ఈ గొట్టము, అక్కడొకడు ఇక్కడొకడు, ఇలాంటి పదాల వల్ల మరింత అంటే ఒక రకమైన నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుందే తప్ప అది ఏమాత్రం కూడా సానుకూలతకు పనికిరాని మాటలు. అదేవిధంగా మనము రాజకీయ నాయకుల్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను, అదేవిధంగా చాలామంది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని, ఇలాంటి చరిత్ర చెక్కిన శిల్పాలను రాజకీయ నాయకుల్లో కూడా మనం గుర్తుంచుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈనాడు జర్నలిజంలో విలువలు పడిపోయాయన్నది 100% వాస్తవం, ఒప్పుకుందాం. కానీ దానికి బాధ్యులు ఎవరు? అంటే ఒకరిని ఒకరు ఈసడించుకోవడము, ఒకరినొకరము తప్పు పట్టడమే దాని యొక్క పర్యవసానమా, దాని యొక్క అంతిమ లక్ష్యమా? ఈసడించుకున్నంత మాత్రాన జర్నలిజంలోని వ్యక్తులు పూలు కడిగిన మంచినీళ్ళు తీర్థం అవుతారా? అదేవిధంగా జర్నలిజం వార్తలు రాయనంత మాత్రాన ఈ రాజకీయ నాయకులు కూడా కొబ్బరి లాంటి నీళ్ళ కొబ్బరికాయ ఏదైతే కొడతామో అందులోంచి వచ్చిన స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు అవుతారా? అంటే జర్నలిస్టు వార్తలు రాయకపోతే తను తేనె లాంటి కొబ్బరి నీళ్ళ లాంటి వ్యక్తి అవుతాడా? కాడు కదా. దానికి చేయాల్సిన ఎన్నో రుగ్మతలకు మనము ఎక్కడ మందు పెట్టాలి, ఏ రకమైన కట్టడి చేయాలనేది ఇరు వర్గాలు ఆలోచించాల్సిన విషయం ఇది. ఏ ఒక్కలో నువ్వు రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడు, అవినీతి అక్రమాలు చేస్తున్నాడు అంటూ జర్నలిస్టు వార్తలు రాయడము, లేదా జర్నలిస్టు గొట్టం పట్టుకొని వచ్చి నేను చేస్తున్న దానిని విమర్శిస్తున్నాడు, నా పనిని విమర్శిస్తున్నాడు, నా అధికారాన్ని విమర్శిస్తున్నాడు అంటూ తనను ఈసడించుకోవడం. ఏదైతే అధికారానికి వచ్చిందో, నువ్వు అధికారానికి వచ్చిన తర్వాత ఆ యొక్క కింది స్థాయి జర్నలిస్ట్ అంటే ఏమి కోట్లాధిపతికి జర్నలిస్ట్ ఏం కాడు, కోట్ల సంపాదన ఉన్నవాడు జర్నలిస్ట్ ఏం కాడు. ఏదో పొట్టకూటి కోసమో తన ఫ్యామిలీని బాగు చేసుకోవడానికో తన ఫ్యామిలీని పిల్లం బిడ్డలను సాదుకోవడానికి మాత్రమే జర్నలిస్ట్ అవతారము, జర్నలిస్ట్ యొక్క ఆదాయం. అసలు జర్నలిస్టుకు ఆదాయమే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ విమర్శించడము లేదా జర్నలిస్ట్ పోయి రాజకీయ నాయకుని విమర్శించడము అనేది 100% అది సరైన చర్య కాదు.
దానికి ఏదైనా ఒక మధ్య మార్గంగా చట్టాలు లేదా నియంత్రణ చేయడానికి ఏదో ఒక రకమైన చట్టాలను తీసుకురావడం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే రైతు మాట్లాడుతున్నాడో, ఈ రేవతి తన ఆ తిట్ల పురాణాన్ని కూడా వీడియోలో చిత్రీకరించి చూపెట్టడం అనేది, అంటే ఒక తిట్ల దండకాన్ని ప్రత్యక్షంగా చూపెట్టడం అనేది ఒక విలువలకు తిలోదకాలు ఇచ్చి చేసిన జర్నలిజమే కావచ్చు. తప్పు పట్టవచ్చు అక్కడ రేవతిని, 100% ఆమెను తప్పు పడదాం. కానీ చట్టం మన చేతిలో ఉంది. కేవలము నువ్వు తిట్టావు అనేది, నువ్వు ఆ యొక్క వీడియోను చిత్రీకరించావు అనడానికి బదులు జర్నలిజాన్ని కూడా కట్టడి చేయడానికి, ఇటు రాజకీయ నాయకులను కూడా కట్టడి చేయడానికి చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నియంత్రణ మనం రాజ్యాంగపరంగా వ్యవస్థలో భాగస్వాములవై నడుస్తున్న ఈ క్రమంలో ప్రతి ఒక్క వ్యవస్థకు ఒక కంపెనీని స్థాపించాలంటే లేదా ఒక ఫర్మును నడపాలంటే దానికి కొన్ని నామ్స్, ఫలానా రిజిస్ట్రేషన్లు ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఆ పరిధిలో తను పని చేయమని చెప్పి చట్టబద్ధంగా నువ్వు యొక్క పనిని చేయి అని చెప్పి మనము అతనికి ప్రభుత్వం ద్వారా సూచనలు అందిస్తాం. తను కూడా ఆ భాగస్వామ్య వ్యాపారస్తుడు కూడా ఆ రకమైన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ చట్టపరంగా ముందరికి వెళ్తూ ఉంటాడు. ఇదే యొక్క దృష్టిలో పెట్టుకొని ఇటు డిజిటల్ మీడియాను కూడా తిట్టే బదులు తన నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం ఇటు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సంస్థలకు అధికారం ఉంది. కానీ గొట్టంగాడు అని అనడం వల్ల తనని అవమానపరిచినట్టుగా ఇది జర్నలిజం యొక్క లోకం భావిస్తూ ఉంది. గొట్టంగాడులు ప్రతి ఒక్కడు గొట్టం పట్టుకొని ప్రతి గొట్టంగాడు వస్తున్నాడు అంటే జర్నలిజాన్ని అవమానించినట్లే. అదే జర్నలిస్టు మరి ప్రతి ఒక్కడు కూడా నోరేసుకొని వస్తున్నాడు అని జర్నలిస్టు ఒక రాజకీయ నాయకుడిని అంటే దాని అర్థం ఏమిటి? ఇద్దరు తిట్టుకున్నట్లే కదా. అంటే దీనికి ఏదో ఒక చట్టబద్ధత లేదా 2 రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందరికి తీసుకు వెళ్ళాల్సిన అంశమే తప్ప ఒకరినొకరు నిందించుకోవాల్సిన అంశం కాదు ఇది అని చెప్పడమే జనంగొంతు యొక్క ముఖ్య ఉద్దేశం.